ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 30వ వచనం వరకు చూసుకుందాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఇక్కడ ఇద్దరు గుడ్డి వాళ్ళు స్వస్థత పొందుకోవడం మనం చూస్తా ఉన్నాం. వారికి చూపు రావడం, వారు బాగడం, మరి యేసుక్రీస్తు ప్రభువారిని కన్నులారా చూసినారు కదండి. మంచి స్వస్థతను పొందుకున్నారు. ఇది అక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇది ఎలా జరిగిందంటే, మరి యేసు ప్రభువారు వారిని ప్రశ్న అడిగినారు, మీరు నమ్ముతున్నారా, విశ్వసిస్తున్నారా నేను ఇది చేయగలనని అని వారిని ప్రశ్న అడిగినప్పుడు, మేము నమ్ముతున్నాం ప్రభువా అన్నారు కదండి. వారు విశ్వసించినారు, నమ్మినారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినారు. కనుకనే వారు దైవికమైన స్వస్థతని చూడగలిగినారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈరోజు మరి నువ్వు ఏ అనారోగ్యంతో ఉన్నావో, ఏ పాప బంధకాల్లో ఉన్నావో, మరి ఎలాంటి జీవితంలో చిక్కుబడి ఉన్నావో, నీ జీవితంలో మరి ఒక వెలుగు లేదేమో, గురిడితనంలో ఉన్నావేమో, ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నావేమో, భౌతికంగా కూడా నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయేమో, నీ సమస్యకు జవాబు ఎక్కడా లేదేమో. ఈ గుడ్డి వారికి చూపు ఎవరు ఇవ్వలేరు కదండి. డబ్బులంటే ఏదన్నా ఇస్తారు, కానీ గుడ్డివారికి చూపు ఎవరు ఇస్తారు కదండి. అసాధ్యమైన పరిస్థితిలో నీవు ఉన్నావేమో. అయితే నీవు యేసుక్రీస్తును ఆశ్రయించినట్లయితే ప్రభువు నిన్ను స్వస్థపరచగలడు. ప్రభువు నీ ఆత్మకు రక్షణ ఇవ్వగలడు కదండి. అంధకారంలో ఉన్న నీ జీవితానికి వెలుగునివ్వగలడు కదండి. చాలామంది లోకంలో పాపంలో పడిపోయి అంధకార స్థితిలో ఉన్నారు. జీవితంలో ఒక వెలుగు లేని స్థితిలో ఉన్నారు. కొంతమంది భౌతికంగా అనారోగ్యంతో ఉన్నారు. నీ కనులకు చూపునివ్వగలడు. నీ ఆత్మ నేత్రాలు కూడా ప్రభు తెరవగలడు. నీ ఆత్మకు రక్షణ ఇవ్వగలడు. నీ శరీరానికి స్వస్థత కూడా ప్రభు ఇవ్వగలడు. పాప రోగం నుంచి ప్రభు నిన్ను విడిపించగలడు. నీ పాపములన్నీ కడిగివేయగలడు కదండి. అయితే మరి ముఖ్యంగా మన పాపములు కడిగివేయబడుట చాలా ముఖ్యమని మనం గ్రహించి, మన ఆత్మకు రక్షణ మరి ముఖ్యమని గ్రహించి, భౌతికమైన స్వస్థత కూడా ప్రభు ఇవ్వగలడని మనం విశ్వసించి ప్రభుని మనము వెంబడించాలి. ఆమేన్. ఈ గుడ్డివారు యేసుక్రీస్తుని వెంబడించినారు. వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి కదండి. మీకు కూడా జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. అయితే యేసు దగ్గరికి నీవు వచ్చినట్లయితే ఆ సమస్యలకు జవాబు నీవు పొందుకుంటావు కదండి. ప్రభుని వెంబడించు, ప్రభుకు ప్రార్థించు, ప్రభునందు విశ్వాసం ఉంచు. ప్రభువా, నేను పాపిని, నా పాపములన్నీ కడిగివేయి, నాకు రక్షణనివ్వు, నేను చనిపోయినాక పరలోకానికే వెళ్ళాలి, నరకానికి వెళ్ళొద్దు, నా ఆత్మను రక్షించు అని నువ్వు ప్రార్థించు. అయ్యా, నేను గుడ్డివాడిని, నాకు చూపివని ప్రార్థించు కదండి. మరి నాకు స్వస్థతనివ్వని ప్రార్థించు, నా అవసరతలన్నీ తీర్చు అని కూడా ప్రార్థించు. కొన్నిసార్లు కొంతమంది స్వస్థత పొందుకోకపోయినా వారు ఆత్మ రక్షింపబడ్డది కాబట్టి నిత్య జీవానికే వెళ్తారు కదండి. హల్లెలూయా. మరి భౌతికమైన స్వస్థత వారు పొందుకొని కూడా ప్రభుని వెంబడించే వారిగా మనం ఉండాలి. కొన్నిసార్లు స్వస్థత ఆలస్యమైనా సరే ప్రభునందు మనం ఇంకా విశ్వసించాలి. హల్లెలూయా. నాకు స్వస్థత దొరకలేదే అని బాధపడే వాళ్ళని నేను చూసినాను, కానీ వారు ఇంకా ప్రభుని వెంబడించడం నేను చూసినప్పుడు చాలా సంతోషం వేసింది. తీవ్రమైన అనారోగ్యం, కానీ దేవుడు నాకు ఇంకా ఆయుష్నిస్తున్నాడండి, ప్రభువుని తెలుసుకున్నందుకు నాకు శాంతి సమాధానం ఉందనే వాళ్ళని కూడా నేను చూసినాను. ఈరోజు నీ సమస్య ఏదైనా సరే యేసుక్రీస్తు దానికి జవాబుగా ఉన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచు. నిత్య జీవమునకై ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉండు. నీ పాపములన్నీ కడిగిపోయినట్లు ప్రభుని ఆశ్రయించి ఆయనను వెంబడించు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి,
మరి ఆత్మకు రక్షణ లేక పాపంలో ఉన్న బిడ్డలందరినీ మీరు రక్షించండి. వారి పాపములన్నీ కడిగివేయండి. పరలోకమును వెలుగునట్లు ఈ లోకంలో వారు నీ మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి. పాప రోగం నుంచి వారిని విడిపించండి. అంధకారంలో దుఃఖంలో ఉన్నవారిని ప్రభా మీరు స్వస్థపరచండి. వారి ఆత్మకు రక్షణనివ్వండి. భౌతికంగా ఉన్న అనారోగ్యానికి కూడా మీరు మంచి స్వస్థతనిచ్చి వారికి ఉన్న ఆ యొక్క అనారోగ్యం నుంచి కూడా మీరు విడిపించి స్వస్థతను అనుగ్రహించి వారిని దీవించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.